వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సీనియర్ ఇంటర్మీడియట్ జువాలజీ ఐపీఈ విఎస్ఏక్యూ 2 మార్క్స్ క్వశ్చన్స్ రీడింగ్ అండ్ మెమరీ టిప్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ వైటల్ కెపాసిటీ, వాట్ ఈస్ ఇస్ సిగ్నిఫికెన్స్. ఇక్కడ వైటల్ కెపాసిటీ అంటే ఏంటి అని అడుగుతున్నారు. హెడ్డింగ్ వచ్చి వైటల్ కెపాసిటీ ఫస్ట్ రాస్తాం డెఫినేషన్, దీనికి 1 మార్క్ క్యారీ అవుతుంది, సిగ్నిఫికెన్స్కి 1 మార్క్ క్యారీ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన మనం 2 పాయింట్లని 2 మార్కుల కింద చూడాలి. ఇట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఏ పర్సన్ కెన్ బ్రీత్ ఇన్ ఆఫ్టర్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్. మనం నార్మల్గా తీసుకునే బ్రీతింగ్ ఏదైతే ఉంటుందో ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్కి కొంచెం ఫోర్స్డ్గా లోపలికి మనం గాలిని ఎక్కువ తీసుకుంటాం. అప్పుడు వాల్యూమ్ అనేది ఏమవుతుందంటే మ్యాక్సిమంకి రీచ్ అవుతుంది. ఇట్ ఇన్క్లూడ్స్ ఎక్స్పిరేటరీ టైడల్ వాల్యూమ్, ఎక్స్పిరేషన్ రిజర్వ్ వాల్యూమ్ అండ్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఎక్స్పిరేషన్ అంటే బయటకి పంపించడము, ఇన్స్పిరేటరీ అంటే లోపలికి తీసుకోవడం. రెండు రిజర్వ్ వాల్యూమ్స్కి ఇది యాడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వైటల్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు టైడల్ వాల్యూమ్ ప్లస్ ఈఆర్వి అంటే ఎక్స్పిరేషన్ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ ఐఆర్వి అంటే ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఈ మొత్తం కలిపితే మ్యాక్సిమంకి రీచ్ అవుతుంది. సో దీన్నే మనం యాక్చువల్గా వైటల్ కెపాసిటీ అని చెప్పుకుంటాం. ఇది ప్రాముఖ్యత ఏంటి అంటే వీసీ హెల్ప్స్ ఇన్ ద డయాగ్నోసిస్ ఆఫ్ అండర్లయింగ్ ఆఫ్ లంగ్ డిసీజెస్. ఎప్పుడైనా మనకి సర్జరీ చేయాలన్నప్పుడు సర్జరీకి ముందు 3 బాల్స్ ఉన్న ఒక అపారటస్ ఇచ్చి ఊదమని చెప్తారు. అందులో 3 కలర్ బాల్స్ ఉంటాయి. సో ఆ బాల్ లాస్ట్ బాల్ ఎంతైతే ఎగురుతుందో దాన్ని బట్టి సర్జరీ చేయాలా వద్దా, పర్సన్ యొక్క పరిస్థితి ఏంటి అని తెలుసుకుంటారు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో క్వశ్చన్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.